హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. కేజీన్నర మామిడికాయ ముక్క, గ్లాసున్నర కారం, పావు గ్లాస్ ఉప్పు అయితే పడుతుంది. అలాగే 100 గ్రామ్స్ ఆవాలని అయితే డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల మెంతులు, అలాగే 3 టేబుల్ స్పూన్ల జీలకర్రను అయితే డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని వేసుకోవాలి. 150 గ్రాముల వెల్లుల్లి అయితే తీసుకొని అందులో సగం మిక్సీ పట్టుకున్నాను. అలాగే సగం అయితే అలాగే వేసుకున్నాను. ఎందుకంటే అట్లానే వెల్లుల్లి రెబ్బలు అట్లా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పల్లి నూనె వేసుకోవాలండి. నార్మల్ ఫ్రీడమ్ ఆయిల్ ఇలాంటివి అయితే వాడకూడదు. పల్లి నూనె వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది తాలింపు పెట్టుకుంటారు కదా, కొంతమంది అయితే ఇలాగే నార్మల్గా కలుపుకుంటారు. నేనైతే నార్మల్గానే కలిపాను ఈసారి, తాలింపు అయితే ఏం పెట్టలేదు. సమ్మర్ సీజన్ అంటేనే అందరికి గుర్తొచ్చేది మామిడికాయ పచ్చడి కదా. సో మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. మీ ఇంట్లో ఎంతమంది మామిడికాయ పచ్చళ్ళు పెట్టుకున్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ మామిడికాయ పచ్చడి పెడతా ఉంటే అమ్మమ్మ చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని. ఎందుకంటే లాస్ట్లో అన్నం కలిపి పెడతారు కదా, ఆ ముద్ద కోసం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. మీలో ఎంతమందికి ఈ మెమరీస్ ఉన్నాయి? ఈరోజు పచ్చడి పెడుతుంటే నాకైతే మొత్తం అదే గుర్తొచ్చిందనమాట. ఇప్పుడైతే మనం మామిడికాయ పచ్చడి కలుపుకున్నాం కదా, నా దగ్గర జాడి లేదండి. ఇంటి దగ్గర అయితే ఉంటాయి, ఇక్కడ పంజాబ్లో అవైలబుల్గా లేదు. నేనైతే బాక్స్లో స్టోర్ చేస్తున్నా. మనం పచ్చడిని కలుపుకున్నాం కదా, పక్కకు పెట్టేసి మనం 3వ రోజు అయితే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి దాంట్లో ఆయిల్, ఉప్పు ఇవేం సరిపోలేదు అవన్నీ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఆ రోజు కూడా నేను మీకు ఒకసారి వీడియో అయితే తీసి చూపిస్తాను. ఒకే పచ్చడి పెట్టేదంతే ఏమో కానీ ఈ ప్రాసెస్ అయితే మనకు చాలా ఫేవరెట్ కదా. ఇంకా ఆ మిగిలిపోయిన కారంలో అన్నం వేసుకొని తినడం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను చేసిన మామిడికాయ పచ్చడి ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? మీలో ఎంతమందికి ఇలా అన్నం తినడం అంటే ఇష్టమో కమెంట్ చేసి వీడియోని లైక్ చేయండి.